హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ట్రీట్స్ బై రోజా. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ మాజా డ్రింక్ ఎలా చేయాలో చూపిస్తాను. బయట ఏ కూల్ డ్రింక్స్ అయినా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు కూడా ఇవే ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో బయటివి కాకుండా ఇంట్లోనే ఇలా మాజా ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. పెద్ద కష్టమేం కాదు. చాలా సింపుల్ ప్రాసెసే. ఎలా చేయాలో చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పండు మామిడికాయ, పచ్చి మామిడికాయ 2 తీసుకున్నాను. రసాలు కాకుండా ఇలా బంగినపల్లి మామిడికాయలు అయితేనే దీనికి బాగుంటుంది టేస్ట్. ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి కొద్దిగా పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేస్తాము. 2 పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పండిన మామిడికాయ 1 కప్ తీసుకుంటే పావు కప్పు పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కట్ చేసుకున్నాక వీటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు లేకుండా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ముక్కలతో పాటు పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పేస్ట్ని మొత్తం ఇలా జల్లెడ గరిటెలో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మీకు ఎక్కడ ముక్కలు లేనట్టు అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఇలా ప్యాన్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ప్యాన్లోనే ఫిల్టర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని 3 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది, మ్యాంగో కుక్ అయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్మూత్ టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను, చిల్డ్ వాటర్ ఏం కాదు. ఇలా వాటర్ యాడ్ చేశాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, అపియరెన్స్ మాజా డ్రింక్ లానే ఉంది కదా. అపియరెన్సే కాదు, టేస్ట్ కూడా డిటో మాజా డ్రింక్ తాగినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. నన్ను అడిగితే బయట వాటికన్నా ఇంట్లో ఏది చేసుకున్నా హెల్దీ అనే చెప్తాను. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవేమీ యాడ్ చేయం కదా. షుగర్ వేసాం కదా, అది హెల్దీ ఎలా అవుతుందని మాత్రం అనకండి. ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తాగితే ఆ ఫీలింగే వేరు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.